ఒత్తిడి వల్ల కలిగే నష్టాలేంటివి, స్ట్రెస్ వల్ల కలిగేటటువంటి నష్టాలు. కొంతవరకు 0.1% ఒత్తిడి ఉండడం వల్ల ఆ పనులు జరుగుతాయి. కానీ 99.99% ఒత్తిడి వల్ల చాలా రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలు వస్తాయి. చదువులో వెనకబడొచ్చు, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ, ఇతరత్ర మానసికమైనటువంటి డిజార్డర్సు, ఇలా రకరకాల కారణాలు అనేటివి వస్తాయి. సెల్ఫ్గా తను తాను గాయపరచుకోవడము, ఇతరుల మీద కోపంగా ఉండడము, పర్సనాలిటీ వ్యక్తిత్వం దెబ్బతినడము, ఇతరుల మీదకు అరవడము. సో ఇవన్నీ రకరకాలైనటువంటివి ఒత్తిడి వల్లనే అని మనం గమనించుకోవాలి. చూద్దాం మనం ఇక్కడ ఏమేమి ఉంటున్నాయో క్లియర్గా ఈ పవర్ పాయింట్లో చూద్దాం. చూడండి, హౌ స్ట్రెస్ ఎఫెక్ట్ కిడ్స్. అసలు వాళ్ళ సిమ్టమ్స్ కనబడతాయండి క్లియర్గా. ఎక్కువ అల్లరి చేయడము, అంటే ఎక్కువ కోపంగా రావడము, వస్తువులను విసిరేయడము, తొందరగా కోపంకు రావడము, ఓకే, ఒంటరిగా ఒక మూలన వెళ్ళి కూర్చోవడము, లేదా తమకు తాము గాయపరచుకోవడము, ఇలా జుట్టు ఇలా అనుకోవడము, కొరుక్కోవడము, ఇవన్నీ కూడా ఒత్తిడికి సంబంధించినవి అని అనుకోవచ్చు. ఏదైనా వస్తువును పగలగొట్టడము, విసిరివేయడము, అక్కడి నుంచి పారిపోవడము, ఇవన్నీ ఒత్తిడి గల కారణాలు అని అనుకోవచ్చు. లేదా వీళ్ళ ఒత్తిడి వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫిజికల్గా ఇబ్బంది పెట్టడము, వేరే వాళ్ళతో గొడవ పడము, ఇవన్నీ చాలా జరుగుతాయి చూడండి. ఇవి కాకుండా ఒత్తిడి వల్ల కొన్ని శారీరక సమస్యలు కూడా వస్తాయి. హెడేక్ రావచ్చు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్ రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే ఏమీ ఉండదండి, కానీ స్టమక్ పెయిన్గా ఫీల్ అవుతుంటారు. మనం ఏమనుకుంటామంటే ఏదో కావాలని చేస్తున్నారు అనుకుంటాం, అది కాదండి, ఒత్తిడి వల్ల వచ్చినటువంటి ప్రెషర్ అని గమనించుకోవాలి. హెడేక్ అనుకుంటాం, హెడేక్ వస్తుందండి, మనం ఏమనుకుంటాం కావాలని అంటున్నారు అనుకుంటాం, అది చాలా తప్పు. ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఒత్తిడి వల్ల ఎలా స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుందో పిల్లలకు కూడా సో ఆ విధంగానే ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల హెడేక్ రావచ్చు. అది గమనించాలి. ఓకే, ఆకలి తగ్గిపోవచ్చు. అంతకుముందు బాగా తినే విద్యార్థులు అప్పుడు అస్సలు అన్నం తినకపోవచ్చు, ఇది బాగాలేదు అనుకోవచ్చు. మనం ఏమనుకుంటామంటే కావాలని తినట్లేదు, కూర బాగాలేదు తినట్లేదు, రకరకాలుగా ఊహించుకుంటాం. కానీ అది ఒత్తిడి వల్ల వస్తుంది అనేది గమనించాలండి. తర్వాత నైట్ మేర్స్ అండ్ అదర్ స్లీప్ డిస్టర్బెన్సెస్, అంటే పీడకలలు రావడం, సడన్గా లేచి కూర్చోవడం, రాత్రిళ్ళు లేచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇవన్నీ స్టూడెంట్స్లో వచ్చేటటువంటి స్ట్రెస్కి సంబంధించినటువంటి లక్షణాలు. మనం ఇవన్నీ చూసి నార్మల్గానే ఉన్నాడు కదా అని అనుకుంటాం, చిన్న విషయం కదా అనుకుంటాం. ఇలా ఒకటి దానికి యాడ్ అవుతూ పోతుంటుంది. మనం క్లియర్గా స్ట్రెస్కి సంబంధించినట్టు సిమ్టమ్స్ క్లియర్గా పిల్లలో చూడొచ్చు, స్టూడెంట్స్లో చూడొచ్చు. పేరెంట్స్ నిజంగా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఇంకా హెడేకు, ఓకే, సో ఇవన్నీ బిహేవియరల్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి, అంటే ప్రవర్తన సంబంధ మార్పులు కూడా ఉంటాయి. అదే చెప్పుకున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో సరిగా తనకు తాను కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఓకే, ఫ్యామిలీ నుంచి బయటకు పోవడము, కొందరైతే ఇంట్లోంచి పారిపోతారండి, కొందరు ఫ్యామిలీతో ఉండడం ఇష్టపడకపోవడము, ఓకే. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రాకపోవడము, తమను తాము ఏదైనా చేసుకోవడము, ఇవన్నీ కూడా మానసిక సంబంధమైనటువంటి సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా అంతే, బాడీకి సంబంధించినవి, మైండ్కి సంబంధించినవి. బాడీకి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టుగా హెడేక్, తలనొప్పి, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఓకే, సో మజిల్స్ పట్టేసినట్టుండము, మజిల్స్ కొట్టుకోవడము, ఓకే, సో మజిల్ స్విచెస్ ఇలా అయిపోతుంది. దాన్ని మనం ఏమనుకుంటామంటే ఏదో బాడీలో చిన్న రెస్పాన్స్ అనుకుంటాం. సో తర్వాత అలసట, స్కిన్ ఇరిటేషన్స్, కొన్నిసార్లు దురదలు అట్లాంటివి రావడము, శ్వాస సరిగా ఆడకపోవడము, బ్రీత్లెస్నెస్, అంటే ఇవన్నీ స్ట్రెస్ వల్లనే వస్తాయని 100% కాకుండా దీనికి ఏదైనా కారణం ఉంటే స్ట్రెస్ వల్ల అది ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి వాళ్ళకి ఆల్రెడీ ఎలర్జీ ఉందనుకోండి, స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతుంటుంది. ఆల్రెడీ హెడేక్ ఉంది, స్ట్రెస్ వల్ల ఇంకా పెరుగుతుంటుంది. ఇలా కొన్ని దీనికి స్ట్రెస్ తోడై, అంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి స్ట్రెస్ తోడై వాటి ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుందండి. ఆల్రెడీ శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, సో ఆస్మా కానీ ఇంకోటి కానీ, ఈ స్ట్రెస్ వల్ల ఇంకా అది పెరుగుతూ ఉంటుంది ఇలా అన్నట్టు. అంతేగాని స్ట్రెస్ వల్ల మాత్రమే ఇవి వస్తాయని అలా చెప్పడానికి లేదు. వాళ్ళకున్న సమస్యలు స్ట్రెస్ వల్ల డబుల్ అయిపోతుంటాయి, రెట్టింపు అయిపోతుంటాయి. మైండ్కి సంబంధించినటువంటి, అంటే మానసిక సంబంధించినట్టు చూడండి, ఓకే, సో వర్రింగ్, ఆందోళన పడడం ఎక్కువగా, సో పీడకాళ్ళు రావడము, ఓకే, సరిగా డెసిషన్స్ తీసుకోకపోవడము, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడడము, సో ఇవన్నీ కూడా
సో ఏదైనా వ్యసనానికి లోను కావడము, అంటే సిగరెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా రకరకాల వ్యసనాలు ఉంటాయండి. ఆ వ్యసనాలకు లోను కావడము, మాదక ద్రవ్యాలకు లోను బానిసలు కావడము, ఇలా ఆల్కహాలు, ఇలా రకరకాల వాటికి వ్యసనాలకు అడిక్ట్ కావడం కూడా స్ట్రెస్ వల్ల జరుగుతుంది. పోనీ స్ట్రెస్ వల్ల వాటికి అడిక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుందండి. ఈ రెండు కూడా సో ఒకదానికొకటి అటు ఇటు లింక్ అయి ఉంటాయి. ఈ విధంగా మానసిక సమస్యలు వస్తాయండి. శారీరక సమస్యలు స్ట్రెస్ వల్ల స్టూడెంట్స్లో, పిల్లల్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు దీనికి తగినటువంటి పరిష్కార మార్గాల్ని ఆలోచించవచ్చు. వీటిని డెఫినెట్గా తగ్గించవచ్చు.